హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శామ్ అందరికి సుపరిచితమే. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అయిపోయిందన్నమాట ఈ బ్యూటీకి. అయితే సమంత తన మొదటి సినిమాతోనే యూత్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సమంతకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో వరుస సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక ఈ సినిమా టైంలోనే అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడిందన్నమాట ఈ అమ్మడు. దాదాపు 7 ఏళ్లు ప్రేమించుకున్న వారు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి ఘనంగా పెళ్లి కూడా చేసుకున్నారు. 4 సంవత్సరాల పాటు తమ మ్యారీడ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేశారు. ఇక ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సమంత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించింది. నాగచైతన్య కూడా వివాహం అనంతరం సినిమాల్లో బిజీగా ఉండేవాడు. ఇక ఏమైందో తెలియదు గాని ఇద్దరు కొన్ని రీజన్స్ వల్ల విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం ఎవరికి వారు బిజీగా ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఇటు సమంతకు అటు నాగచైతన్యకు సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ వాటిపైన వీరిద్దరు ఎప్పుడు మాట్లాడనే లేదు. ఏది ఏమైనా ఎప్పటికైనా వీళ్ళిద్దరూ కలుస్తారని ఆశ ఇన్ని రోజులు ప్రతి ఒక్కరిలో ఉండేది. అలాగే అక్కినేని కుటుంబంలో కూడా వీరు కలుస్తారని ఏదో ఒక చిన్న ఆశ అయితే ఉండేదట. ఆ ఆశతోనే సమంతకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలని వాళ్ళ ఇంట్లో అలానే దాచుకున్నారట. ఇక ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరూ కలవరని తెలుసుకొని అక్కినేని ఇంట్లో సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలను వారి స్టోర్ రూమ్ నుంచి తీసేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కానీ వీరు కలిస్తే బాగుంటుందని సమంత నాగచైతన్య ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వీరు కలవరని అంతా ఫిక్స్ అయిపోయారు. సో ప్రస్తుతం ఈ వార్త కాస్త నెట్ ఇంట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.